బొబ్బిలిపట్నంలోని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే బేబీ నాయన ఆహ్వానం మేరకు బొబ్బిలికోటకు విచ్చేసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులను అందించడంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించారు. రేషన్ బియ్యం, కందిపప్పు, పంచదార వంటి నిత్యావసరాలు ప్రజలకు అందించడంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందని తెలిపారు. మునుపటి ప్రభుత్వ హయాంలోని రేషన్ బియ్యం తప్ప ఇతర నిత్యావసర సరుకులు ప్రజలకు అందలేదని విమర్శించారు. అయితే ప్రస్తుతం నిత్యావసరాల సరఫరా మరింత బలోపేతం చేయబడిందని అన్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేసే దందా గత 3 సంవత్సరాలుగా జరుగుతోందని ఆయన వెల్లడించారు. వినియోగదారుల వద్ద నుంచి 10 రూపాయలకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి 70 రూపాయలకు కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తున్న దళారులను గుర్తించామని, ఈ అక్రమాలకు పాల్పడినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. ప్రజల సహకారం కోరుతూ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి న్యాయం చేయడంలో నిబద్ధంగా ఉండాలని చెప్పి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో బేబీ నాయన, బోడా చైర్మన్ లక్ష్మణ్ నాయుడు తదితర నాయకులు కూడా పాల్గొన్నారు. నేను ప్రధానంగా అనేది ఏంటంటే ఈ బియ్యం కేంద్ర ప్రభుత్వం మనకి అందించే పథకం ద్వారా మన ప్రజల కోసమే. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎగుమతి కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంట్లో వాడుకోకపోతే మీరు దోశ చేసుకోండి, దోశ కాకపోతే ఇంకేదైనా ఐటెం చేసుకోండి, కానీ మీరు ప్యాకెట్లో కట్టేసి దాన్ని దుబాయ్లో అకౌంట్లు ఓపెన్ చేసుకుని మీ వ్యాపారాల కోసం మీరు వేరే దేశాలు తీసుకెళ్ళి అది ఖచ్చితంగా అది చట్ట విరుద్ధం, చాలా సీరియస్ క్రైమ్ అది. అందుకే దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్గా తీసుకుంటున్నాం కేసులు. మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ కూడా తీసుకొచ్చాం మేము, రైస్ స్మగ్లర్ని, రైస్ ఎక్స్పోర్ట్స్. సో పీడీ యాక్ట్ కింద కూడా కేసులు బుక్ చేస్తాం. ఇప్పుడు ధరల స్థిరీకరణ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతోటి మార్పు తీసుకురావాలని కోరారు. ఆ కమిటీకి నేను అధ్యక్షత వహిస్తాను రాష్ట్ర వ్యాప్తంగా. సో 174 రూపాయలు ఎప్పుడైతే కందిపప్పు పెరిగిందో 67 రూపాయలకే ప్రజలకు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుని మేము సరఫరా చేస్తాం. పంచదార కూడా 50% సబ్సిడీ మీద అందిస్తున్నాం. పామాయిల్ 110 రూపాయలు కే పరిమితమై పామాయిల్ కూడా 3 ప్యాకెట్లు ఒక కుటుంబానికి ఇచ్చేటట్టు మేము ఏర్పాటు చేసాం. సో ఇదేంటంటే మన రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనేక కారణాల వలన కొంచెం రేట్లు పెరుగుతూ ఉన్నాయి. దాన్ని అధిగమించడానికి మేము ఒక వ్యూహం రూపొందించాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు కోరినట్టు నిత్యావసర సరుకుల్లో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. మేము చేస్తాం. ఈరోజు అవకాశం అంటే సేమ్ టైం మా నేపథ్యం, ఈ ప్రాంతానికి వారు చేసిన త్యాగాలు, అందించిన సహకారం అందరూ గుర్తుపెట్టుకోవాలి. సుజయ్ గారు కూడా నాకు బాగా సన్నిహితులు, గతంలో కలిసి పనిచేసాం మేము. విజయనగరం జిల్లాలో సుమారు ఇప్పుడు ధాన్యం కొనుగోలులో ఎవరు ఊహించని విధంగా 68,000 మెట్రిక్ టన్నులు మేము సేకరించాం. ఈరోజు సాయంత్రం వరకు బహుశా 75,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు దాటి ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే మనం ఎవరో కూడా ఊహించని లెక్కలు ఇవి. ఎందుకంటే ఇదే రోజున గత సంవత్సరంలో వైసీపీ పరిపాలనలో 10,000 మెట్రిక్ టన్నులు కూడా దాటి. క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా రైతుల్లో ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు, ఎంతో ఆనందంతో ఉన్నారు. మొట్టమొదటిసారి సంక్రాంతికి మా బిడ్డలు పిలిపించుకోవచ్చు మా ఇళ్ళకనే సంతృప్తి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము 24 గంటల లోపే ఈ ధాన్యం కొనుగోలు చేసే నిధులు వాళ్ళ ఖాతాల్లోకి జమ చేస్తాం. చాలా గొప్ప పరిణామం. ఇప్పటివరకు రాష్ట్రంలో మేము 2,500 కోట్ల రూపాయలు 24 గంటల లోపే రైతుల ఖాతాలోకి జమ చేసాం. 11,42,000 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం సేకరించాం ఈ రోజుకి. సో ఖరీఫ్ మాసంలో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. అందులో ప్రధానమైనది ఏ మిల్లుకి అమ్ముకోవాలన్నా వాళ్ళ ఇష్టం. గతంలో దుర్మార్గంగా కొన్ని మిల్లులకే అమ్ముకునే విధంగా వాళ్ళు కంప్యూటర్ ద్వారా లెక్కలు చెప్పి పెట్టేవాళ్ళు. కానీ రైతే రాజని నినాదంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రైతు సహాయ కేంద్రాల్లో ఎప్పుడైతే మేము రిసీప్ట్ జనరేట్ చేస్తామో
రైతు తక్షణమే ఏ మిల్లుకి వెళ్ళాలో అతనే గుర్తించవచ్చు. అట్ ద సేమ్ టైం మొట్టమొదటిసారి వాట్సాప్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడాము. కేవలం హాయ్ అని మెసేజ్ పెడితే మొత్తం ధాన్యం కొనుగోలు ప్రక్రియ అంతా కూడా వాట్సాప్ ద్వారానే రైతుకి వెసులుబాటు కల్పించాం. ఆయన దగ్గర ఎంత సరుకు ఉంది, ఏ మిల్లుకి అమ్మాలనుకుంటున్నారు, ఏ తేదీన అమ్మాలనుకుంటున్నారు, లారీ నంబర్తో సహా రైతుకు అందించే పరిస్థితి అధికారులతో కలవకుండానే ఈ కార్యక్రమం పారదర్శకత మెయింటైన్ చేయడానికి కోసం చేస్తాం. అంటే దాదాపు 12,500 కోట్ల రూపాయలు మేము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 మంది రైస్ కార్డ్ హోల్డర్స్కి బియ్యం సరఫరా చేస్తాం. ఇది కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% వెచ్చించి ప్రజలకి మేలు జరగాలి, ఆహార ధాన్యాలు ఎవరికి ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేసినట్టు. అయితే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి గత 5 సంవత్సరాల్లో దుర్మార్గంగా ఊహించని విధంగా ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి బియ్యాన్ని సేకరించి 23 రూపాయలు 40 వెచ్చించే ఆ కిలో బియ్యాన్ని వీళ్ళు 10 రూపాయలకి కొనుగోలు చేసి 70 రూపాయలకి ఇతర దేశాలకి తరలిస్తూ ఉన్నారు. ఇది పౌర సరఫరాల శాఖ మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి రోజు నుంచే ఈ పని మీద నేను పడ్డాను. అంటే మా డిపార్ట్మెంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకుంటూ చివరికి కాకినాడ పోర్ట్ నుంచి దాదాపు 1,31,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం కేవలం గత 3 సంవత్సరాల్లో వీళ్ళు ఇతర దేశాలకు ఎగుమతి చేశారనే సమాచారం వచ్చిన తర్వాత ఇంకా లోతుగా మనం దీనిపైన అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి అనేక సందర్భాల్లో నివేదించి ఏ విధంగా కాకినాడ పోర్ట్ని అరబిందో కంపెనీకి అప్పచెప్పారు, కేవలం వీళ్ళ వ్యవస్థకి, వీళ్ళ కుటుంబాలకి, వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కోసం చేసిన ఈ ప్రక్రియని అడ్డుకట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిఐడి ద్వారా నియమించడం జరిగింది. చాలా మంచి పరిణామం. ఎవరికైతే మనం అందించాలనుకున్నామో ఈ బియ్యం వారికే అందాలి తప్ప ఇట్లా దళారులో వ్యవస్థ ఏర్పాటు చేసుకుని దుర్మార్గంగా ఎండియు వ్యాన్ ఒకటి పెట్టారు మధ్యలో. 29,000 రేషన్ షాపులు ఉంటాయి మన రాష్ట్రంలో. వీళ్ళు కావాలని 9,260 వ్యాన్లు కొని ఈ వ్యాన్ల ద్వారా ఈ బియ్యం సరఫరా చేసుకునేటట్టు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని దుర్మార్గంగా ఎక్స్పోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న కాకినాడ పోర్టులో పర్యటించినప్పుడు అక్కడ స్టెల్లా అనే షిప్లో చాలా భారీ ఎత్తున మాకు బియ్యం దొరికింది. దానికి టెస్టులకు పంపించాం. పూర్తి వివరాలు 2-3 రోజులు వస్తాయి. వచ్చిన తర్వాత వారిపైన కూడా కేసు పెట్టి గతంలో పెట్టిన 14 కేసుల పైన ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు సిట్ వేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవరు దీన్ని వెనుకున్నారు, ఎందుకు ఇంత దుర్మార్గం 1,000 కోట్ల రూపాయలు వీళ్ళు సంపాదించారు, ప్రజల కోసం అందించాల్సిన ఈ సరుకుని 100% వేరే దేశాలకు వెళ్ళకూడదు, చట్టవిరుద్ధమే. ఎందుకంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇచ్చే బియ్యం కేంద్ర ప్రభుత్వం దీంట్లో పౌష్టికాహారం కోసం అదనంగా కొన్ని మినరల్స్, వైటమిన్స్ కూడా కలుపు. ఈ బియ్యం కేవలం మన పౌరుల కోసం, మన ప్రజల కోసం, అంతేగాని వేరే దేశాలకు ఎగుమతి చేసుకోమని ఎవరికి అధికారం లేదు. సో ఈ దుర్మార్గంగా ఆ వ్యవస్థని వీళ్ళు కుట్రపూరితంగా వాళ్ళ చేతుల్లో లాక్కొని ఇంత పెద్ద కుట్ర చేశారు. ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఉంటాయి. సమగ్రమైన విచారణ జరగబోతోంది. జరిగినాక ఇంకా వివరాలు పెట్టుకొస్తుంది. సిఈజీ విషయంలో అది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ విధంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం లేదండి. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి ఖచ్చితంగా ఒక క్రైమ్ నమోదైతే ఏదైనా సీజ్ చేసే అధికారం ఖచ్చితంగా ఉంది. అది తెలియక కొంతమంది అపోహలతో మాట్లాడుతున్నారు. కాకపోతే దానిపైన సమగ్రమైన విచారణ జరగాలి, శాంపిల్ టెస్టింగ్ జరగాలి. ఎప్పుడైతే మేము నిర్ధారిస్తామో డెఫినెట్గా అది ప్లేన్ కానివ్వండి, కార్ కానివ్వండి, లారీ కానివ్వండి, వెసల్ కానివ్వండి, ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా ముందుకు అడుగు వేస్తాం. సార్, రేషన్ వాహనాలని స్టాఫ్ని కంటిన్యూ చేస్తారు సార్. ఏమంటే రేషన్ వాహనాలు కదా ప్రభుత్వంలో తీసుకొచ్చిన వాహనాలు అండ్ స్టాఫ్ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మోసపూరితమైన మాటలు చెప్పారంటే
ఇంటింటికి సరఫరా చేస్తున్నాం బియ్యం అని చెప్పి ఈ వ్యాన్లు కొన్నారు. అది దాదాపు 1650 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన ఖజానాకి దెబ్బ కొట్టారు. 1650 కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను పాడేరులోను, అరకులోను చాలామంది గిరిజనులతో మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ ప్రాంతంలో కూడా వ్యాన్ వచ్చినప్పుడు ఉంటేనే వినియోగదారుడికి సరుకు ఇస్తున్నారు, లేకపోతే సరుకు అయిపోయిందని చెప్తున్నారు. అదే రేషన్ షాప్ అయితే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు వెసులుబాటులో, అందుబాటులో ఉండి వినియోగదారులకి అందించేవాళ్ళు రేషన్ బియ్యం. అది కాస్త వీళ్ళు ఏముంది, షట్టర్ మూసుకుని వ్యాన్లో సరుకంతా తీసుకుని తరలిచ్చేస్తున్నారు. అది పొరపాటు. సో దానిపైన తప్పకుండా మేము బ్యాంకర్లతో కూడా మాట్లాడుతున్నాం, నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క వ్యాన్ పైన అన్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 27,000 రూపాయలు మేము ప్రతి నెల కడుతున్నాం. దానికి ఈఎంఐ కడుతున్నాం, డ్రైవర్కి జీతాలు కడుతున్నాం, హెల్పర్కి జీతాలు కడుతున్నాం. సో ఆ పరిస్థితి మారాలి. ఇది ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. ఇంకా లోతుగా మేము సమగ్రంగా విచారణ చేస్తాం. సరే, ఈ రిమైనింగ్